హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం అనే స్ఫూర్తితో కారకు కాట్రగడ్డ రవికుమార్ విశ్లేషణాంశంగా పనిగండం లేని వారికి ఏ యుగంలోనైనా పని ఉండి తీరుతుంది అన్న వారి విశ్లేషణను మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పనిగండం లేని వారికి ఏ యుగంలోనైనా పని ఉండి తీరుతుంది. కాట్రగడ్డ రవికుమార్ విశ్లేషణాంశం ఇక వినండి. ఏఐ రోబోలు అన్నీ వాటి పని అవి చేసుకుని పోతే మన పరిస్థితి ఏమిటి అని అనుకునే దశ నేడు. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊళ్ళో మొదటిసారి జేసీబీ వచ్చింది. అది చూసిన ముసలాళ్ళు అన్నారు, ఒక్క జేసీబీ 10 మంది చేసే పని చేస్తుందట, ఇక మనకు పని లేదు, అందరం చచ్చిపోవడమే. నేను అప్పుడు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని. ఆ జేసీబీ భయం నాకు వచ్చింది నిజానికి. కానీ తర్వాత ఏమైంది? ఆ జేసీబీని ఆపరేట్ చేయటానికి ఒకడు కావాలి, రిపేర్ చేయటానికి మరొకడు కావాలి, ఆయిల్ తేవటానికి ఇంకోడు కావాలి, రోడ్డు డిజైన్ చేయటానికి ఇంజనీర్ కావాలి. రోడ్డు వేసిన తర్వాత దాని మీద వెహికల్స్ పెరిగాయి. వెహికల్స్ పెరిగితే పెట్రోల్ బంకులు వచ్చాయి, మెకానికులు వచ్చారు, డాబాలు వచ్చాయి. ఒక జేసీబీ వచ్చి 10 పనులు పోగొట్టి 50 కొత్త పనులు తెచ్చింది. అదే తర్వాత కంప్యూటర్స్ విషయంలో కూడా జరిగింది. 1990 తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. టైపిస్టులు అందరూ భయపడ్డారు, ఇక మన ఉద్యోగాలు పోతాయి అని నినాదాలు చేశారు. కానీ ఏమైంది? కంప్యూటర్ ఆపరేటర్ వచ్చాడు, హార్డ్వేర్ ఇంజనీర్ వచ్చాడు, సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు వచ్చారు, ప్రింటర్ రిపేర్ చేసేవాళ్ళు వచ్చారు, నెట్వర్క్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. ఆ తర్వాత భారత్ ఐటీ రంగంలో ప్రపంచాన్నే శాసించే స్థాయికి వెళ్ళింది. టైపింగ్ పోయి కోడింగ్ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అదే భయం మళ్ళీ అందరికీ చుట్టుకుంది. కానీ చరిత్ర ఒక పాఠం నేర్పింది. టెక్నాలజీ మారిన ప్రతిసారి పని రూపం మారింది, పని పోలేదు, పని సులువైంది. రిక్షా పోయింది, ఆటో వచ్చింది. ఆటో పోతే బైక్ ట్యాక్సీ వచ్చింది. మీ దగ్గర స్కూటర్ ఉంటే సాయంత్రం 6 నుండి 10 గంటలు ఓలా కానీ ర్యాపిడో కానీ దాంట్లో మీరు రిజిస్టర్ అయితే రోజుకు 1000 రూపాయలు వస్తాయి. హాయిగా కుటుంబం పోషించుకోవచ్చు. అదే గిగ్ వర్కర్స్. ఇప్పుడు జరిగేదంతా గిగ్ ఎకానమీ. మరి ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కొత్త పని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నిజం చెప్పనా? మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివైనది, కానీ అది మనిషి కాదు. 99% సరైన సమాధానం ఇస్తుంది. కానీ 99 అంటే 100 కాదు. ఆ 1% తేడా కనిపెట్టడానికి మనిషి కావాలి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా చూస్తుంది, కానీ డేటా వెనుక మనిషి బాధ చూడలేదు. డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిన రోగాన్ని డయాగ్నోస్ చేస్తుంది, కానీ పేషెంట్ చేయి పట్టుకొని బాగవుతావు అని చెప్పటానికి మనిషి కావాలి. మరి 2060 నాటికి ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేనివి మనిషి చేస్తాడు. అవేమిటంటే సృజనాత్మకత, క్రియేటివిటీ, నిజమైన అనుభవం,
రియల్ ఎక్స్పీరియన్స్, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, నైతిక నిర్ణయాలు, ఎథిక్ డెసిషన్స్. ఇక మెషిన్స్ ఇవి చేయలేవు కదా. ఎందుకంటే ఇవి పుస్తకాల నుండి నేర్చుకునేవి కాదు, జీవితం నుండి నేర్చుకునేవి. ఇక అదే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనది ఏది ఇంకొకటి లేదు అని. అలాగనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జ్ఞానం మనిషికి మాత్రమే వస్తుంది అనుభవం ద్వారా. అందుకే వేమన అన్నాడు, చదువు కొంచెమైన చాలును, వివేకము అందు అతనికి ఉన్నవానికెల్లా అభ్యుదయము ప్రతిదాని యందు విశ్వదాభిరామ వినురవేమ. కొంచెం చదువు, వివేకం ఉంటే చాలు, అభ్యుదయం కలుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవటం నేర్చుకున్న వాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శత్రువు కాదు, సహాయకుడు. తన చేతిలో కీలుబొమ్మే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎకనామిక్స్ ఏముంటుందంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023 అదొక రిపోర్ట్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 85 మిలియన్ ఉద్యోగాలు పోతాయి, కానీ అదే సమయంలో 97 మిలియన్ కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. అంటే మళ్ళా దీనివల్ల మన నెట్ గెయిన్ ఎంత అంటే 12 మిలియన్ జాబ్స్. భయపడినంత కాదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం. కానీ ఒక కండిషన్ ఉంది, అడాప్ట్ చేసుకున్న వాడికి లాభం, అడాప్ట్ చేసుకోలేని వాడికి పెయిన్. అదే చేసుకోలేని వాడికి గెయిను, చేసుకున్న వాడికి గెయిను, చేసుకోలేని వాడికి పెయిన్ మిగులుద్ది. మానవ మెదడు ఏ కొత్త విషయాన్నైనా సరే తొందరగా యాక్సెప్ట్ చెయ్యదు, అది తెలిసిందే. అది జేసీబీ దగ్గర జరిగింది, కంప్యూటర్ దగ్గర జరిగింది, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర మళ్ళీ జరుగుతుంది. కానీ చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది, చరిత్రే కంటికి బలం. చివరగా ఒక మాట, భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పని చేస్తున్నాడు, పని రూపం మారింది, పని మటుకు పోలేదు. పని చేసేవాడికి ఎప్పుడూ పని ఉంటుంది. అదే పని చేయని వాడికి, పని గండంగా అనుకునేవాడికి అది ఏ యుగంలో అయినా అది వాడికి గండమే. అందుకే పని గండం లేని వారికి ఏ యుగంలోనైనా పని ఉండి తీరుతుంది. అది అందుకని దేన్నైనా చూసి భయపెట్టకండి, భయపడకండి. అది నేర్చుకోండి, వాడుకోండి, సద్వినియోగం చేసుకోండి. మీ పని కోసం, మీ పనికి ఒక నైపుణ్యాన్ని అదనంగా చేర్చుకోండి. ఆ తెలివి ఉన్నవాడికి 2060లో కూడా ఉద్యోగం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా, రోబోలు తిరుగుతున్నా కూడా. అదండి విషయం. పనిగండం లేని వారికి ఏ యుగంలోనైనా పని ఉండి తీరుతుంది అంటారు కాట్రగడ్డ రవికుమార్ కారకు. వారి విశ్లేషణను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.